క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పాస్కా 3వ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం. మన క్రైస్తవ చిత్రకళను మనము పరిశీలిస్తే మనకు అనేకమైన సంకేతాత్మక చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒక చిత్రం చేప ఆకారంలో ఉండేటువంటి చిత్రం. చాలా సందర్భాలలో మనము ఒక చేప చిత్రపటాన్ని గీయడం, ఆ మధ్యలో జీసస్ అని కానీ క్రైస్ట్ అని కానీ వ్రాయడం చూస్తూ ఉంటాం. మనకు చాలామందికి ఒక సందేహం ఉంటుంది, ఎందుకు ఒక చేపను క్రైస్తవ చిత్రకళలో వాడుతూ ఉన్నారు? మరి ముఖ్యంగా ఆ చేప ఆకారంలో క్రీస్తు అనేటువంటి పేరు ఎందుకు రాస్తూ ఉన్నారు అనేటువంటి సందేహం మనలో చాలామందికి ఉండొచ్చు. మనము సాధారణంగా అర్థం చేసుకునేటువంటిది ఏమిటి అంటే, యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలతో గొప్ప అద్భుతం చేశారు కదా, దానికి గుర్తుగా ఈ చేపను వాడుతున్నారేమో అనేటువంటి ఆ భావం మనలో ఉంటుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనము గ్రీకు భాషకు సంబంధించినటువంటి వివరాలలోనికి వెళ్తే, గ్రీకు భాషలో ఇక్తుస్ అనేటువంటి ఆ పదానికి అర్థము చేప. అయితే ఈ ఇక్తుస్ అనేటువంటి ఆ పదాన్ని యాక్రోనిమ్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక వాక్యములోని మొదటి పదాలను లేదా మొదటి అక్షరాలను మనము తీసి ఒక దగ్గర పెట్టి దానిని ఒక క్రొత్త పదంగా చదవడాన్ని యాక్రోనిమ్ అని అంటారు. ఈ ఇక్తుస్ అనేటువంటిది గ్రీకు భాషలో చేప అనేటువంటి అర్థాన్ని ఇచ్చేది. అయితే ఇదే ఇక్తుస్ అనేటువంటి దానికి మనము ఇచ్చేటువంటి ఆ అర్థం ఏమిటి అంటే, జీసస్ క్రైస్ట్ సన్ ఆఫ్ గాడ్ సేవియర్. ఈ వాక్యములోని మొదటి అక్షరాలు అనగా గ్రీకు భాషలోని ఈ వాక్యానికి సంబంధించినటువంటి మొదటి అక్షరాలను ఒక దగ్గర పెడితే దానిని ఇక్తుస్ అంటారు. దాని యొక్క భావమే జీసస్ క్రైస్ట్ సన్ ఆఫ్ గాడ్ సేవియర్. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, రక్షకుడు అనేటువంటిది. ఇప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, చేప చిత్రపటాన్ని మనము ఎక్కడైనా చూస్తే మన క్రైస్తవ చిత్రకళకు సంబంధించి దాని యొక్క భావము ఇదే. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, రక్షకుడు అనేటువంటి భావాన్ని సూచించటానికి ఈ సాదృశ్యాన్ని లేక ఈ సంకేతాత్మక చిత్రాన్ని వాడడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ చేప ఆకారాన్ని మన దేవాలయాలలోని దివ్య మందసం మీద కూడా చిత్రీకరించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాను అంటే, మనము సువార్తలో యేసు ప్రభు చేసినటువంటి ఒక గొప్ప అద్భుతం, తన పునరుత్థానమైన తరువాత యేసు ప్రభు చేసినటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. అదే పేతురు ఇక కొంతమంది శిష్యులు చేపల వేటకు వెళ్ళడం, వారికి ఆ రాత్రంతా కూడా చేపలు ఏవి దొరకకపోవడం, మరి యేసు ప్రభు ఒడ్డున నిలబడి వారిని పడవకు కుడివైపున వలలు వేయమని చెప్పడం, మరి వల చెనుగునంతగా చేపలు పడడం, ఈ గొప్ప అద్భుతం మనము ఈరోజు సువార్తలో ఆలకిస్తూ ఉన్నాం. మరి చేపకు సంబంధించినటువంటి
ఆ విషయాలను మనము ధ్యానిస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు ఆ చేప ఆకారాన్ని మన క్రైస్తవ చిత్రకళలో దేనికి వాడుతున్నామో నేను మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడు మనము మన క్రైస్తవ చిత్రలేఖనంలో చేప ఆకారాన్ని చూసినా ఈ భావాన్ని మన మనసులో ఉంచుకోవాలి. జీసస్ క్రైస్ట్, సన్ ఆఫ్ గాడ్, సేవియర్. యేసు ప్రభు దైవ కుమారుడు, రక్షకుడు అనేటువంటి భావం. మరి ఈ దినాన యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత తన శిష్యులకు ఇచ్చినటువంటి 3వ దర్శనానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మన అనుదిన జీవితానికి ఉపయోగపడేటువంటి కొన్ని సందేశాలను మనము స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా యేసు ప్రభు పునరుత్థానమైన తరువాత తన శిష్యులకు చాలా సందర్భాలలో దర్శనాలిచ్చారు. 40 రోజుల పాటు ఆయన పునరుత్థానమైన తరువాత తన శిష్యులకు పలుమార్లు దర్శనమయ్యారు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. అయితే ఆయన దర్శనమిచ్చేటువంటి స్థలాలు చాలా సాధారణమైనటువంటి స్థలాలు. బహుశా ఆయన తన ప్రాణాలను విడువకముందు, ఆయన పునరుత్థానం చెందకముందు తన శిష్యులతో నడయాడినటువంటి ప్రాంతాలే అవి. మరి అవే ప్రాంతాలలో మరలా యేసు ప్రభు వారికి దర్శనం ఇవ్వడం అనేటువంటిది మనం చూస్తాం. అది నది ఒడ్డు లేదా సముద్రపు ఒడ్డు కావచ్చు, లేదా వారి యొక్క మేడ గది కావచ్చు. ఇలా వారికి బాగా అలవాటైనటువంటి ఆ ప్రాంతాలలోనే యేసు ప్రభు దర్శనం ఇవ్వడం అనేటువంటిది మనం చూస్తాం. ఈరోజు శుభవార్తలో కూడా యేసు ప్రభు తిబేరియా సరస్సు ఒడ్డున నిలబడి ఉన్నారు. మరి అక్కడ నుండే ఆయన తన శిష్యులకు దర్శనమిస్తూ ఉన్నారు. యేసు ప్రేమించిన శిష్యుడు అది ప్రభువే అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించడం అనేటువంటిది మనము ఈ సువార్తలో ఆలకించగలం. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు అర్థమయ్యేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటి అంటే, యేసు ప్రభు తనను తాను మనకు అసాధారణమైనటువంటి పరిస్థితులలోనో అసాధారణమైనటువంటి స్థలాలలోనో కాకుండా సాధారణమైనటువంటి స్థలాలలోనే దర్శనం ఇస్తారు. సాధారణమైనటువంటి స్థలాలలోనే ఆయన తనను తాను ఎరుకపరుచుకుంటారు అనేటువంటి మొదటి ముఖ్య సందేశం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజు శిష్యులు తమకు అలవాటైనటువంటి ఆ తిబేరియా సరస్సు మీద, ఆ సముద్రము మీద వారు చేపలు పట్టడానికి వెళ్తే అక్కడే ఆయన వారికి దర్శనమిచ్చారు. తాను సజీవుడను, తాను పునరుత్థానుడయ్యానని ఆ విషయాన్ని అక్కడ వారికి ఆయన ఒక విధంగా రుజువుపరుచుకుంటున్నారు, తెలియజేసుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము కూడా మన అనుదిన జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకోవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, యేసు ప్రభు యొక్క దర్శనం అనేటువంటిది మనకు అతి సాధారణ పరిస్థితులలో, అతి సాధారణమైనటువంటి స్థలాలలోనే మనకు లభ్యమవుతుందని. బహుశా మనం పనిచేసే చోట యేసు ప్రభువుని మనం చూడాలేమో, బహుశా మన గృహంలోనే మనము యేసు ప్రభువుని చూడాలేమో, మనము వెళ్ళేటువంటి ప్రాంతాలలోనే యేసు ప్రభువుని మనము గుర్తించాలేమో. ప్రభు ఈరోజు మనలను ఈ విషయం మీద దృష్టి పెట్టమంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి దైవ దర్శనం మనకు అతి సాధారణమైనటువంటి స్థలాలలోనే లభించగలదు. మనము మన యొక్క విశ్వాస
నేత్రాలను విప్పగలిగితే ఆ దేవుని యొక్క దర్శనం అనేటువంటిది మనకు కనిపిస్తుంది అని మనము ఈరోజు గుర్తించాలి. దీనికి సంబంధించి పునీత మదర్ తెరేసా గారి జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటనను మీ ముందు ఉంచుతాను. మదర్ తెరేసా గారు ఒకసారి ఈ విధంగా చెప్పడం జరిగింది: మేము ఉదయము దివ్య బలిపూజలో పాల్గొనేటప్పుడు యేసు ప్రభువుని ఆయన యొక్క శరీర రక్తాలతో దర్శిస్తాం. ఆ దివ్య అప్పములో, ఆ దివ్య రసములో మేము దర్శిస్తాం. అయితే అదే యేసు ప్రభువుని మేము మా యొక్క పనిపాటులు చేసుకుంటూ ఉండేటప్పుడు పగిలిన దేహాలతో ఉండేటువంటి వారిలో చూస్తాము అని ఆమె చెప్పారు. అనేక మంది రోగగ్రస్తులు, మరణానికి చేరువయ్యేటువంటి వాళ్ళు, ఒళ్ళంతా కూడా పుళ్ళు పట్టి ఉండేటువంటి వారు, ఇలాంటి వ్యక్తులకు సేవ చేస్తూ ఉండేటప్పుడు ఆ పగిలిన దేహాలతో ఉండేటువంటి వారిలో మేము యేసు ప్రభువును చూస్తాము అని ఆ మదర్ తెరేసా గారు ఒక సందర్భంలో చెప్పారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క దర్శనం మనకు అతి సాధారణ పరిస్థితులలో, అతి సాధారణ స్థలాలలో లభ్యమవుతూ ఉంది అనేటువంటి విషయం మనం గుర్తించాలి. మనము ఈరోజు ఇంకా దృష్టి పెట్టాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మన గృహాలలోనే, మన కుటుంబాలలోనే ఆ యేసు ప్రభు యొక్క దర్శనాన్ని మనము గాంచగలగాలి. ఆ యేసు ప్రభువును మనము చూడగలగాలి. అటువంటి అనుభూతి మన కుటుంబాలు, మన గృహాలు ఇవ్వగలగాలి అనేటువంటిది ఈరోజు మనము గుర్తించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక రెండవ విషయానికి వెళ్దాం. యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభు యొక్క పునరుత్థానం తర్వాత, అప్పటికే బహుశా యేసు ప్రభు వారికి కొన్నిసార్లు దర్శనమయ్యారు. తాను పునరుత్థానుడనని వారికి తెలియపరుచుకున్నారు. అయినప్పటికీ కూడా వీరు ఇంకా పూర్తి అయినటువంటి విశ్వాసంలో బలపడక మరలా తమ పాత పనులకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు మనము సువార్తలో ఆలకిస్తూ ఉన్నాము. పేతురు గారు తన యొక్క వృత్తి చేపలు పట్టడం. ఆ రోజున పేతురు గారు అంటారు మిగతా శిష్యులతో, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను. తన పాత వృత్తికి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయనతో పాటు మిగతా వారు కూడా కలుస్తూ ఉన్నారు. మేము కూడా వస్తామని చెప్పి ఆయనతో పాటు వారు కూడా వెళ్ళారు. ఒక విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, వీరు యేసు ప్రభు యొక్క పునరుత్థానం మీద దృష్టి పెట్టడం లేదు. ఒకవేళ యేసు ప్రభు యొక్క పునరుత్థానం మీద దృష్టి పెడితే ఏం జరగబోతుందో వారికి తెలియనటువంటి పరిస్థితి. అందుకే వారు ఆ పరిస్థితి నుండి తమ పాత పనులకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క పునరుత్థాన ఘట్టాన్ని ఒక విధంగా తమ మనసు నుండి వారు తీసివేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు మాత్రము వారిని విడిచిపెట్టలేదు. యేసు ప్రభు వారి వెనుకగానే వస్తూ ఉన్నారు. పలుమార్లు ఆయన వారికి దర్శనమిస్తూ తాను సజీవుడనని నిరూపించుకున్నారు. వారితో భోజనం చేశారు. వారికి ఆయన అనేకమైన విషయాలు బోధించారు. వారికి ఆయన కొన్ని అద్భుత కార్యాలు చేసి చూపించారు. ఈనాటి సువార్త పఠనంలో మనం చూసినట్లుగా ఇలా యేసు ప్రభు మాత్రము వారు తమ పాత పనులకు వెళ్తున్నప్పటికీ కూడా తిరిగి వారిని తన పునరుత్థానం మీద దృష్టి పెట్టమని ఆహ్వానిస్తూ ఉన్నారు. పదే పదే పిలుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటి అంటే, మనము మన దృష్టిని ఎప్పుడు కూడా ప్రభు పునరుత్థానం మీద నుండి
మరల్చకూడదు. ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా మన యొక్క దృష్టి ఎప్పుడూ కూడా యేసు పునరుత్థానం మీద ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే మన యొక్క గమ్యం. యేసు పునరుత్థానమే మన యొక్క గమ్యం అనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. యేసు ప్రభు ఏ విధంగా తన శిష్యులను తన పునరుత్థానం మీద దృష్టి పెట్టే విధంగా ప్రేరేపించారో, అలానే ప్రభువు ఈనాడు కూడా మనకు అనేకమైనటువంటి బోధనల ద్వారా కానీ, అనేకమైన సంఘటనల ద్వారా కానీ మన దృష్టి తిరిగి ఈ పునరుత్థానము అనేటువంటి ఆ గమ్యం మీద పెట్టాలి అనే విషయాన్ని ఎరుకపరుస్తూ ఉన్నారు. దానిని మనం గుర్తించి మన దృష్టిని దాని మీద పెట్టి మనము మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలనేటువంటిది ఈరోజు మనమందరము గ్రహించాల్సినటువంటి రెండవ ముఖ్యమైనటువంటి విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మూడవ ముఖ్యమైనటువంటి సందేశానికి వద్దాం. యేసు ప్రభు ఆ అద్భుతం చేసిన తర్వాత, వల చెనిగేటంతగా చేపలు పడిన తర్వాత, బహుశా వారితో భోజనం చేసిన తర్వాత పేతురును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పేతురుతో ఆయన చాలా సన్నిహితంగా మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము ఇక్కడ గమనించవచ్చు. యేసు ప్రభు పేతురుని ఉద్దేశిస్తూ ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? అలా 3 సార్లు యేసు ప్రభు పేతురు గారిని అడుగుతారు. అలా అడిగిన వెంటనే యేసు ప్రభు ఇంకొక విషయాన్ని కూడా పేతురు గారికి చెప్తారు. అదేమిటి అంటే, నీవు నా గొర్రె పిల్లలను మేపుము, అదేవిధంగా నా గొర్రెలను మేపుము, నీవు నా గొర్రెలను మేపుము అని 3 సార్లు యేసు ప్రభు ఒక బాధ్యతను అప్పగించడం అనేటువంటిది మనం చూస్తాం. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి సందేశం ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. ఈ విషయాన్ని సాధారణంగా మనము ఎలా అర్థం చేసుకుంటాము అంటే, పేతురు గారు 3 సార్లు యేసు ప్రభువుని ఎరుగను అని బొంకారు, అబద్ధం చెప్పారు. మరి దానికి విరుగుడుగా యేసు ప్రభు 3 సార్లు పేతురు గారి నుండి ఆ సమాధానం రాబడుతున్నారు అనేటువంటి విధంగా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఆ విషయాన్ని మనము ఓ ప్రక్కన పెడితే, ఈరోజు ఇంకొక ముఖ్యమైనటువంటి సందేశము ప్రభు అడిగినటువంటి ప్రశ్నల వెనుక దాగి ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. అదేమిటి అంటే, యేసు ప్రభు యొక్క సేవలో ఉండాలి అంటే మనకు కావలసింది తెలివితేటలు కాదు. యేసు ప్రభు యొక్క సేవలో మనం ఉండాలి అంటే మనకు కావలసింది పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కాదు. యేసు ప్రభు యొక్క సేవలో ఉండాలి అంటే పాపులారిటీ కాదు. యేసు ప్రభు యొక్క సేవలో ఉండాలి అంటే ధనము కాదు, మనకు కావలసినటువంటి అనేకమైనటువంటి టాలెంట్స్ కూడా కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క సేవలో మనము ఉండాలి అంటే ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమిస్తే చాలు, మనము ఆయన సేవ చేయడానికి అర్హత పొందుతాం. యేసు ప్రభు ఆ విషయాన్ని పేతురులో గమనించడానికి ఆ 3 ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. నీవు నన్ను అన్నింటికంటే వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? యేసును ప్రేమిస్తే యేసు యొక్క సేవ మనం చేయగలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన సేవా విధానం ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. కొన్నిసార్లు ప్రత్యేకంగా
గురువులు, మఠవాసులు సేవా జీవితానికి పిలువబడినటువంటి వారు. అదేవిధంగా కొంతమంది లౌకిక సాధారణ క్రైస్తవులు కూడా సేవా జీవితానికి పిలువబడినటువంటి వారు ఉన్నారు. అయితే మన సేవ వెనక ఉండాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం మనము ప్రభువును ప్రేమించడం అనేటువంటిది. ప్రభువును ప్రేమించడం అనేటువంటి విషయమే లేకపోతే, ప్రభువును మనము మనస్ఫూర్తిగా ప్రేమించకపోతే ఆయన యొక్క సేవను మనము నిజాయితీగా చేయలేము. మనము యేసు ప్రభు యొక్క సేవ నిజాయితీగా నిష్కల్మషంగా చేయాలి అంటే మన మనసులో 100% యేసు ప్రభు మీద ప్రేమ భావం ఉండాలి. ఆయనను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆయన యొక్క సేవ చేస్తాను, ఆయన నన్ను ఎలాంటి సేవ చేయమన్నా నేను చేస్తాను అనేటువంటి ఆ భావము మన మనసులో ఉండాలి అని ప్రభు ఈరోజు మనకు ఈ ఘట్టం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే విషయాన్ని మనము మన కుటుంబాలకు కూడా వర్తించుకుందాం. కుటుంబములో ఒక తల్లిగా, తండ్రిగా, ఒక భార్యగా, భర్తగా, ఒక బిడ్డగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా మన బాధ్యత చక్కగా మనం నెరవేర్చాలి అంటే మనలో ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ప్రేమ. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రేమ భావంతోనే మనము ఆయా బాధ్యతలను మన కుటుంబంలో కూడా చక్కగా నెరవేర్చగలం. ప్రేమ లేకుండా మనం కుటుంబంలో యాంత్రికంగా మాత్రమే ఏదో సేవలు అందిస్తాం తప్పించి నిజాయితీగా మన సేవ అనేటువంటిది అందించలేం. కాబట్టి ఈరోజు ప్రభు తన యొక్క సంభాషణ ద్వారా, పేతురుతో తన యొక్క సంభాషణ ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, సేవా జీవితానికి, బాధ్యతతో కూడిన జీవితానికి అవసరమైనటువంటిది ప్రేమ అని తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మనందరం ఈ పాస్కా కాలపు 3వ ఆదివారంలో అడుగుపెట్టినటువంటి మనందరం మన హృదయాలను ప్రభు తన ప్రేమతో నింపాలి అని వేడుకుందాం. ఆ ప్రభు ప్రేమతో నింపబడితే మన యొక్క సేవలు ఫలిస్తాయి, మన సేవలు దీవించబడతాయి, మన సేవలు నిజంగా ఫలాన్ని ఇచ్చేటువంటి సేవలుగా ఉంటాయి, ప్రభువు మెచ్చుకునేటువంటి సేవలుగా ఉంటాయి. అలాంటి మంచి సేవా జీవితానికి మనల్నందరినీ కూడా ప్రభు ప్రేరేపించాలి అని, నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి ఈ దివ్య ఆరాధనలో పాల్గొందాం.